సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. గత ఏడాది విశాఖ సదస్సులో రికార్డు స్థాయిలో 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి ప్రపంచ వేదికపై రాష్ట్ర సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక 3 రోజుల పాటు దావోస్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే ఈసారి ఆయన వ్యూహం మారింది. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం అండదండలను కూడా, డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చే భరోసాను కూడా పెట్టుబడిదారులకు వివరించి వారిని ఒప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు చంద్రబాబు కొత్త వ్యూహం ఏంటి? ఈ పర్యటన ద్వారా ఏ రంగాల పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తున్నారు? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్, గుడ్ మార్నింగ్ సాయిరామ్. ఏదైతే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన అయితే వారం రోజుల పాటు ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా అయితే ఓ పక్క మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఓ పక్క సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా నేటి నుంచి అయితే దావోస్ పర్యటనలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా ఫస్ట్ చూసుకున్నట్లయితే లోకేష్ ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి. యుఏఈ, అదేవిధంగా అబుదాబి, తర్వాత ఏవైతే ఉన్నాయో స్విట్జర్లాండ్, వీటన్నిటిలో కూడా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పర్యటిస్తారు. అయితే దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కుంటుపడిన పరిస్థితి. ఎక్కడా కూడా పెద్దగా అభివృద్ధి నోచుకోని పరిస్థితి. అయితే పలు రంగాల్లో కూడా చూసుకున్నట్లయితే ఆర్థికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా అయితే పెద్ద ఎత్తున డౌన్ఫాల్. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి మరింత అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి కనుక మరింత అభివృద్ధి జరిగితే కనుక దానిపైన రాష్ట్ర పురోగతి, అదేవిధంగా రాష్ట్రానికి ఆదాయ వనరులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు రావాలి అంటూ పారిశ్రామికవేత్తలని, అదేవిధంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అందరినీ కూడా కలుస్తూ డయాస్పోరా ఏదైతే ఉందో తెలుగు డయాస్పోరా యుఎస్లో ఏర్పాటు చేసిన దానికి కూడా అటెండ్ అవుతారు. దాంట్లో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకైతే రాష్ట్రంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వీటన్నిటిపైన పెట్టుబడులు పెట్టేందుకు వారికైతే వివరించి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకైతే సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఒక పక్క మంత్రి నారా లోకేష్ పర్యటనలు అయితే ఉండబోతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా గత 4 నెలల క్రితం చూసుకున్నట్లయితే విశాఖ వేదికగా పెద్ద ఎత్తున 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చాయి, ఎంఓయూలు అయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారంతో పెద్ద ఎత్తున 9.5 లక్షల కోట్ల ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి వాటన్నిటిని కూడా ఎంఓయూలు అయిన కంపెనీలన్నిటినీ కూడా ప్రత్యేకంగా కలెక్టర్ స్థాయి అధికారులతో ఫాలోఅప్ చేస్తుంది. ఎప్పటికప్పుడు వారికి కావలసిన అనుమతులు, వాటన్నిటిపైన సింగిల్ విండో విధానం ఏర్పాటు, వాటన్నిటికీ కావలసిన ఎస్క్రో అకౌంట్స్ ద్వారా వాటన్నిటి పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతూ కూడా ఎప్పటికప్పుడు ఆ పెట్టుబడిదారులందరినీ కూడా ఏదైతే ఉందో వారందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మరింత ప్రోత్సాహకాలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో దావోస్ పర్యటన, ఈ దావోస్ పర్యటన ఒక విధంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి పెట్టుబడులు రాలేవని చెప్పేసి ఒక మచ్చైతే ఉంది. కానీ ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఇలాంటి పెట్టుబడులు రావడం పైన ప్రజలు కానీ యువత ఎలా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాయిరామ్, ఏదైతే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది కుంటుపడిన పరిస్థితి. అయితే ఉద్యోగాలు అభివృద్ధి లేదంటే నిరుద్యోగ యువత భారీ స్థాయిలో పెరిగిపోయి వారికి ఉద్యోగ అవకాశాలు లేక పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి. దాంతోపాటు పెద్ద ఎత్తున ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు చదువులు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి బాబు గ్యారంటీ, జాబు షూరిటీ అనుకుంటూ కొన్ని ఏవైతే ఉన్నాయో పథకాలను పేరిట రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు యువతకు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా ఉద్యోగ కల్పనే మా ధ్యేయం అంటూ 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ ఆనాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తూ నిరుద్యోగ యువతకు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ
ఉపాధి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పించే దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి మరిన్ని పెద్ద ఎత్తున అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే దావోస్ పర్యటన, అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు మరిన్ని తీసుకొచ్చే దిశగా అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సాయిరామ్.